చల్లగా పాడుతా. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ వరంగల్లో ఆహూతుల సమక్షంలో పాడుతా తీయగా ముందుగా ప్రత్యక్షంగా చూసి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ, పరోక్షంగా ఆశీర్వదించడానికి ఉన్ముక్తులవుతున్నటువంటి టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. ఇది ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. ఒకప్పుడు ఇతను పశువుల కాపరి, ఇప్పుడు ఆశు కవితా ఝరి. ఒకప్పుడు ఇతను పాఠశాల ముఖం చూడని నిరక్షరాస్యుడు, ఇప్పుడు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న విద్యాధికుడు. ఒకప్పుడు సావాసగాళ్ల పుస్తకాల్లో ఉండే దేవదత్తుడి కథను వినడానికి రోజంతా వాళ్ల గొడ్లను కాచేవాడు. ఇప్పుడు ఆ నిరక్షర కుర్చీ పాటే పట్టభద్రుడు చదివే పాఠ్యాంశంగా మారి వందల మంది గురువుల వందనాలు అందుకునే స్థాయికి ఎదిగారు. నా శోకం నుంచే నా గానం పుట్టింది, అమ్మ ప్రేమకు నోచుకొని నాకు పాటే ఊరటయ్యింది. కష్టమొస్తే అడవిలో చెట్ల మొదళ్లలో కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చాను. సంతోషమొస్తే పక్షులతో, సెలయేళ్లతో, నీటి చలమలతో కలిసి పంచుకున్నాను. ప్రకృతమ్మ ఒడిలోనే పాటలు పాఠాలు నేర్చుకున్నాను అంటూ తన జీవితాన్ని ఆర్ద్రంగా ఆవిష్కరించే ఈ మట్టి మనిషి, ఈ గట్టి మనిషి పుట్టింది ఈ ఓరుగలులోనే. జనగాం దగ్గర రేబర్తిలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ పాటకారి 2 ముద్దలతో 2 చెంబుల నీళ్లు తాగి బతికాడు. జీతగాడిగా, ఉప్పరి పనివాడిగా, తాపీ మేస్త్రిగా బతుకుబండిని లాగుతూ పెద్దల పరిచయంతో పురాణగాథలు విన్నాడు. గాయత్రీ మంత్రోపదేశాన్ని అందుకున్నాడు. ఛందస్సు నేర్చుకున్నాడు. ఆకాశవాణిలో వినిపించాడు. చలనచిత్రాలలో చెదలు పట్టని పాటల రచయితగా ఖ్యాతిగాంచాడు. నంది పురస్కారాన్ని అందుకున్నాడు. నేను రాసిన 1000 పద్యాలు వీడి ఒక్క పాటకు సరిపోవు అని రాళ్లబండి కవితాప్రసాద్ మెచ్చారంటే, మైసూరులో గణపతి సచ్చిదానంద స్వామీజీ స్వర్ణ కంకణంతో పాటు ₹1,00,000 పారితోషికం ఇచ్చారంటే, ఓ పల్లె పాటకు అంతకు మించిన గౌరవం ఏముంటుంది? నాడు జనం కదిపిన అందె ఎల్లయ్యే నేడు జనహృదయాలను కదుపుతో ఉన్న డాక్టర్ అందశ్రీ నేటి మన ముఖ్య అతిథి. మీ హర్షధ్వానాల మధ్య సగౌరవంగా వేదిక మీదకి ఆయన ఆహ్వానిస్తున్నాను. గానగంధర్వ స్వరమది, సంగీత ప్రియులకు పంచామృతము పంచునది. ఆ చేతు హిమాచలమే కాదు, యావత్తు ప్రపంచాన్ని ఆలింగనము చేసుకుని ప్రవహించే సంగీత రసజ్జరి ఎన్ని నోములు నోచుకొని బాలుగారికి ఈ భరతావని పురుడు పోసిందో. ఎంత పుణ్యము చేసుకుంటే తెలుగు భాష తన కంఠసీమల పునీతమైందో. ఎవరిని అనుకరించకుండా, దేనికి అనువాదానికి లోను కాకుండా ఎవ్వరికి అందనంత ఎత్తులకెదిగిన బాలుగారికి శిరస్స నమామి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. 100 కోటికో ఒక్కడు యాడవున్నాడో కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడోయమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఒక్క నక్కల
దైవ రూపాలుగా గొలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తొడబుట్టిన వాళ్ళ ఊరవు తలికి నెట్టి కులమంటూ ఇలా మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నడమ్మా. హిందూ ముస్లిము క్రీస్తు సిక్కు పార్చినంటూ తనను తామరిచెను యమ్మా. మతములో కయితము అన్నమాట మరిసి మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగవుతూ మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. 25 పైసల గరువొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుకు దొడిగి బలెపోజు పెడుతాడు. ముక్తి పేర నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాల రంజిల్లిలో కాదమాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదిగో చూడమ్మా. కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. కళ్ళ పొరలు గమ్మి కామముతో ఊరేగి వెకిలి శాస్త్రాలతోటి వేధిస్తూ ఉన్నాడు. కన్న వాళ్లకు రోజు కన్నీళ్ళే మిగిలించి కౌగిల్లే స్వర్గమని కలలు గంటున్నాడు. చీకటైతే చాలు చిత్తుగా దాగేసి బావి వరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. పాటి సిద్ధాంతాల పరగనాల గొడవలోన పడి చస్తున్నాడమ్మా. ఆధిపత్యపు పోరు అలజడే చిరునామా అంటూ జై కొడుతున్నడమ్మా. రాజకీయాలలో రాటుదేలి తుదకు మానవత విలువల్ని మంటగలుపుకుంట మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఇనుపరెక్కల డేగ విసిరిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు. ఒట్టికి స్వర్గానికి అందకుండగా తుదకు అతి పంజరమై అగుపించనున్నాడు. కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కను బొమ్మలెగిరేసి కాల గమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఆడవున్నాడో కాని కంటికి కనరాడు మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. మనిషన్నవాడు మనిషన్నవాడు. థ్యాంక్ యూ. వైలార్ రామవర్మ అనే ఒక కవి మలయాళంలో ఒక పాట రాశారు. అది నా మొట్టమొదటి పాట. అందులో
ఇక్కడ భౌతిక దేహాన్ని చాలించి పైకి వెళ్ళిపోయిన ఒక అతన్ని గనక ప్రశ్నించగలిగితే ఎలా ఉంటుంది అని అతను ప్రశ్నిస్తాడు. ఏమయ్యా, నువ్వు పైకి వెళ్ళావు కదా, అక్కడ ఇక్కడలాగే ఈ మతాలు ఇంతమంది రకాలు అందరూ ఉన్నారా? స్వర్గంలో ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు అంటున్నారు కదా, ఎలా ఉంది అంటే అక్కడి నుంచి అతను అంటాడు, ఇక్కడ కూడా నేను హిందువుని చూశాను, ముస్లింని చూశాను, సిక్కుని చూశాను, పార్సీని చూశాను, కానీ ఇంకా మనిషిని చూడలేదు నేను అన్నాడు అతను. ఇవాళ అలాంటి చక్కటి మనిషిని చూశాను నేను, అంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. ఆయనకు పగ్గాలు వేయడం కష్టం, అది మనిషి తత్వం. రాయి లోపల కప్ప ఎలా వచ్చింది ఎవరికి తెలియదు, కానీ ఆ రాతిలోని నెర్రెలో నుంచే, ఆ రాతి గుండెలో ఉన్న చిన్న తడి నుంచే ఒక చిన్న మొక్క బయటకు వచ్చి మహావృక్షం అవుతుంది. అంతకంటే ఉపమానం ఇతనికి నేను చెప్పలేను. ఎందుకంటే చదువులమ్మ ఒడి ఎక్కడ లేదు, నేర్చుకోవాలన్న తాపత్రయం ఉంటే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే అక్షరంగా భావిస్తూ తనను తాను ప్రతి క్షణం బేరీజు వేసుకుంటూ సవినయంగా తన కవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి చిరంజీవిగా ఉండాలని, నిరంతరం అతని ఆవేదన, అతని బాధకు ఈ సమీకరణానికి ఒక అందమైనటువంటి జవాబు అతి త్వరలో దొరకాలని నేను మనసారా ఆయన ఆ పాదం కలిగిన తల్లిని ప్రార్థిస్తూ మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ